హాయ్, వెల్కమ్ టు ఆవక బిర్యానీ. దిస్ ఇస్ సతీష్. సింహంలా రేవంత్ రెడ్డి సింగిల్గా హైదరాబాద్ వస్తున్నారని తెలిసే కేసీఆర్ చైనా పారిపోయారంట. చంద్రబాబు నాయుడికి శంకుస్థాపనలు చేయడం తప్ప ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర లేదంట. ఊరంతా మందు మానేస్తే కొత్త సమస్య వెంటాడింది. ఇటువంటి ఆసక్తికర కథనాలతో పాటు నాయకుల మాటల తోటాలు, గిరీశం యాదగిరిల కొంటె ప్రశ్నలతో ఆవకాయ బిర్యానీ రెడీ. సింహం సింగిల్గా వచ్చినట్లు తాను హైదరాబాద్ వస్తుందని తెలిసే భయంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన విమానం ఎక్కి చైనా చెక్కేశారని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి అంటున్నారు. చైనా నుంచి రాగానే కేసీఆర్ భరతం పడతానని ఆయన శపథం చేస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఒకరినొకరు కలిసినప్పుడు పిడికిల్లి బిగిస్తూ ఉండాలన్నారు రేవంత్ రెడ్డి. నర్సిరెడ్డి గారు నమస్కారం సారా. ఏంటంటే సంగతులు? అరే, ఒక హరిదాస్ లాంటి సోమేష్ కుమార్ ఒక అధికారి ఉన్నాడు. ఒక గుంట చూపిస్తే 1000 రూపాయలు ఇస్తాడు. ఓ సోమేష్ కుమార్, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రా, ఒక గుంట లేని రోడ్డు చూపిస్తే నీకు 1 కోటి రూపాయలు ఇస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సంగతులు చెప్పమంటే సవాలు ఇస్తారేటండి బాబు, ఇంకేమన్నా చెప్పండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెల్త్ లా, ఎడ్యుకేషన్ లా, ఇన్ఫర్మేషన్ లా, ఇరిగేషన్ లా, డెడికేషన్ లా, డెవలప్మెంట్ లా, హైటెక్ వల్ల, హైలైట్లల్లా, సక్సెస్ వల్ల, సబ్సిడీలల్లా, ఇంటర్నెట్లల్లా, పంపు సెట్లల్లా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీని. తెలంగాణ అభివృద్ధికి అడుగులు నేర్పింది తెలుగుదేశం, తెలంగాణ ప్రగతిని పరుగులు తీయించింది తెలుగుదేశం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఐఆర్డిఏ కానీ, IIT కానీ, బిజినెస్ స్కూల్ కానీ, హైటెక్ సిటీ కానీ, బయోటెక్ పార్క్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ అవి తెచ్చిన మా బాబు చంద్రబాబు తప్ప ఏమని బాబు కాదనేటువంటి విషయం ఇవాళ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు భలే స్పీడ్గా మాట్లాడతారండి. ఏంటండి, తెలంగాణ పరుగులు తీయించారా? ఇప్పుడు ఏసీబీ పోలీసులు కూడా పరుగులు తీస్తున్నారండి బాబు. ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఇవాళ ఐటీ రావడం వల్ల ఈ రాష్ట్రానికి టెలికమ్యూనికేషన్ రంగం విస్తరించింది, పర్యాటక రంగం విస్తరించింది, టూరిజం రంగం విస్తరించింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చింది, 5 స్టార్స్ హోటల్స్ వచ్చాయి. పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి నాంది ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అన్న విషయం మనం బలంగా ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఊరికి కంగారు పడిపోకండి. వాతావరణం బాగలేదు కదండి, అందరికీ కానీ తేడా చేస్తుంది. మీకు కూడా అదే ఉంటుంది అండి. మీకు ఒకటి చెప్తే నచ్చేయండి, మీరు 4 కొబ్బరి బొండాలు తాగండి, అంతా సర్దుకుంటది. సరేనా? నేను ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటా, మనకేమీ రావు. చంద్రశేఖర్ రావు, కవితారావు, హరీష్ రావు, తారక రామారావు మనకు ఏమీ రావు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మరొకసారి చెప్తున్నటువంటి. మీ చమత్కారం బాగానే ఉంది కానీ అండి, తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ పేరు కూడా రావేనండి. ఏదో ఫ్లోలో వచ్చింది కదా అని చెప్పేయడం కాదు, కొంత బుర్రెట్టి ఆలోచించండి రామరా. నాయన నరసింహారెడ్డి ఉంటే ఆయన తూటాలేని తుపాకి ఉన్నటువంటి పరిస్థితి ఆయనది ఉన్నది. అరే, ఓ లక్ష్మారెడ్డి ఉన్నాడు, ఓ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఆయన మున్నాబాయి MBBS అనేటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది. ఇవాళ కడియం శ్రీహరి ఉన్నాడు అంటే ఆయన కులమేదో తెలవని ఏకాకి అయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆయనది ఉన్నది. ఈ హైదరాబాద్ లో ఓ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, ఆయన మచ్చర్ పాల్మాన్. ఆయన మాటలు కోటలు దాటాయి, కాళ్ళు కడపలు దాటి అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మంత్రులు అంత మాటలు అంటున్నారు, తప్పు కదండి. మనమందరం కూడా ఈ రోజు నుంచి శబదం పూనవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ గడ్డ మీద పుట్టిన వాటి వారిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తూ మనం ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నానని. ఏంటండి, రేవంత్ బాబు నాయకత్వంలో పనిచేయాలా అంటే పరాయి పార్టీ ఎమ్మెల్యేలకు వెళ్తా ఉండాలా ఏంటి? అయినా పర్లేదు కానీ మీరు ఉండండి. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నట్టున్నారు, ఆయనతో మాట్లాడతాను. ఏంటి రేవంత్ రెడ్డి గారు, హలో నమస్కారం సారా. ఏంటి సంగతులు? హైదరాబాద్ అభివృద్ధి అంటే మాది హైదరాబాద్ అని ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా
గర్వంగా చెప్పుకునేది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన హైదరాబాద్ మాత్రమే. ఈ గాలి మీకు కూడా సోకిందన్నమాట. ఏంటే మీరు కూడా 4 కొబ్బరి బొండాలు తాగండి, మర్చిపోకండి. అప్పుడు ఇప్పుడు స్టీఫెన్సన్ గారు ఇంట్లో దర్జాగా కూకుని మాట్లాడటం చూశాను, మళ్ళీ ఇప్పుడు ఇలా చూస్తున్నాను. బాగుందండి, చాలా కాలం తమరిని చూసి. అదే విధంగా నా మీద కుట్రలు కుతంత్రాలు చేసి జైలుకు పంపి ఆ తర్వాత కొడంగల్ నియోజకవర్గానికి పరిమితమై హైదరాబాద్ నుంచి ఈ రోజు గ్రామానికి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చింది. ఇది 100వ రోజు. 100 రోజులు అయింది. ఏంటి 100 రోజులు అయిపోయిందా? మరి ఆ పోస్టర్ కూడా ఏం చేయాల్సిందండి. బాలయ్య బాబు కూడా మెచ్చుకుంటాడా? ఆట మొదలైంది అంటున్నాడు మిత్రుడు. ఆట మొదలు కాలే, వేట మొదలైంది బిడ్డ, వేట మొదలైంది. ఏంటి వేట? ఏంటి కానీ చూసుకోండి బాబు, అడవిలో పుల్లు సింహాలు ఉంటాయి, పని చేస్తుంది అనుకోండి, అంతే సంగతులు. ఎంతగా సరే కానీ మీ కార్యకర్తలకు మీరు ఏం చెప్తారు? ఇక నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కనిపించినప్పుడు మనం నమస్కారం పెట్టుకున్నా, హలో చెప్పుకున్నా, మనం ఖచ్చితంగా పిడికిలి బిగించి మన సత్తా ఏందో, మన బలం ఏందో, మన పట్టుదల ఏందో, కేసీఆర్ ని ఎలా పడగొడతామో పిడికిలి బిగించి మన కమిట్మెంట్ ను, మన కట్టుబాటును తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. పిడికిలు బిగించాలా? ఇదేదో బాగుందండి బాబు. మా అమ్మ తల్లి కూడా, మా పెద్ద తల్లి, మా పెద్దమ్మ కూడా ఇవాళ పిడికిలు బిగించి ముందుకు వచ్చింది. మిత్రులారు జరగండి, మా పెద్దమ్మను కూడా తీయండి. పెద్దమ్మ కూడా ఈ వయసులో కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి కేసీఆర్ ను పడగొట్టడానికి 80 ఏళ్ల వయసులో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికింది. ఓన్లేండి, కుర్రాళ్ళు ఎలాగో మీకు సపోర్ట్ లేరు, ముసలోళ్ళైనా మద్దతు ఇస్తే వచ్చే ఎన్నికల్లో కొన్ని ఓట్లైనా పడతాయి. ఏంటో సరే కానీ మిమ్మల్ని జైలుకి పంపిన కేసీఆర్ మీద మీకు చాలా కోపంగా ఉందంట, నిజమేనా? రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది, కేసీఆర్ కు జ్వరం వచ్చింది అన్నాడు. కానీ ఇవాళ సింగం సింగిల్ హైదరాబాద్ కు వస్తుందని పందుల గుంపుగా విమానంలో చైనాకు వారిపోయిండు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మద్దతుతోటి ఈ రోజు హైదరాబాద్ కి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నేను వస్తుంటే పందులన్నీ కూడా పిరికి పందులు ప్రత్యేక విమానం వేసుకొని చైనాకు పారిపోయినారు. ఎన్ని రోజులు ఉంటావు అక్కడ? రావా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తాం బిడ్డ, నీ సంగతి ఉండేది నేను ఇక్కడనే, నా అడ్డా ఇక్కడనే, నేను ఉండేది ఇక్కడనే, నీ సంగతి తేల్చే వరకు నిన్ను వదిలేది లేదు. అంటే ఆ భయానికి ఆయన సేనా పారిపోయారా? నేను ఇంకా పెట్టుబడి కోసం అనుకున్నానండి. ఇంకేంటి చెప్పండి. బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది, బాలకృష్ణ చెప్పిండు, ఓహో బిడ్డ నేను ఓటర్ను కాదు, నువ్వు భయపెడితే భయపడడానికి నేను షూటర్ను, చెప్పారు, నేను షూటర్ను కాల్చి పడేస్తా అని. అయ్యి బాబోయ్, బాలయ్య బాబు తిట్టుకోకండి బాబు, ఆయన డైలాగులు వేసి ఊరుకోరా. సినిమాలో అనుకోండి ఏదో డైలాగులు వేసి ఊరుకుంటాడు, నిజంగా అయితే కాల్చి పారేసినా పారేస్తారని బెల్లం కొన్ని చుట్టాలు చెప్తున్నారు. మీరు మాత్రం అలాంటి పనులు చేయమాకండి, ఏదో మీ మంచి కోసం చెప్తున్నాను, కానీ జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది. కొంటాను సారా. గ్రేట్ మెజిషియన్ పీసీ సర్కార్ కన్నా కూడా చంద్రబాబే గొప్ప మహేంద్ర జాలకుడిని స్వయాన సర్కారే మెచ్చుకున్నారంటున్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడమే తప్ప వాటిని పూర్తి చేసే చరిత్ర లేనే లేదని అంబటి అంటున్నారు. బాబు శంకుస్థాపన చేసి ప్రాజెక్టులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పూర్తి చేస్తే ఇప్పుడు చంద్రబాబు వచ్చి వాటికి ప్రారంభోత్సవాలు చేస్తూ సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని అంబటి మండిపడుతున్నారు. నమస్తే రాంబాబనా, ఏందన్నా ముచ్చట్లు? నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినటువంటి చరిత్రలే ఉన్నాయి తప్ప ప్రాజెక్టులను కంప్లీట్ చేసినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. ముచ్చట్లు అడిగితే మా చంద్రబాబు మీద పడతావేందన్నా? అసలుగా సారు ప్రాజెక్టులు పూర్తి చేయలేదా అయ్యింది? నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేనటువంటి చరిత్ర వారిది. ఏంది, ఒక్కడు కూడా పూర్తి చేయలేదా? మరి టీడీపీ వాళ్ళు చాలా ప్రాజెక్టులు చేసినని చెప్తున్నారు కదనే. మార్కెటింగ్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి మార్కెటింగ్ మేనేజర్ ప్రపంచంలో ఎవరు ఉండరని అనుకుంటున్నాను నేను. ఏందన్నా మార్కెట్ లో బాబును మించిన వాళ్ళు ఎవ్వరు లేరా? ఊకోనా నువ్వు అని గమ్మత్ మాట్లాడతావు. ఇప్పుడు తోటపల్లి ప్రాజెక్టు చంద్రబాబే సురువు చేసినట్ట కదా. 2012లో ఆయన శంకుస్థాపన చేశారు, 2003లో శంకుస్థాపన చేశారు, క్షమించాలి.
2003లో శంకుస్థాపన చేసి 2004లో ఆయన అపోజిషన్ లీడర్ అయిపోయారు. మొన్న ఈ మధ్యనే సంవత్సరం తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇప్పుడు ఆయన కష్టపడి పూర్తి చేశాను అంటున్నాడు. అంటే ఏందన్నా నువ్వు చెప్పేది? చంద్రబాబు కష్టపడకపోతే తోటపల్లి ఎట్లా పూర్తయిందన్న? ఈ 12 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? రాజశేఖర రెడ్డి గారు పర్యవేక్షణ చేసి దీన్ని శ్రమించి పూర్తి చేయాలనే పట్టుదలతో తోటపల్లి ప్రాజెక్టుని పూర్తి చేస్తే ఇవాళ ప్రారంభించి, సరే ఆయన ప్రస్తావన చేసి ఆయన మెచ్చుకునే సంస్కారం మీకు లేదని తెలుసు, కానీ మిమ్మల్ని ఆపాదించుకునే కార్యక్రమం అంతా నేనే కష్టపడి చేశాను, గట్లమ్మడి తిరిగాను, ఇలాంటి ప్రచారం చేసుకోవటం చూస్తుంటే అసలు సిగ్గుందా లేదా నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అరే గట్లనా? గట్ల చెప్పుకున్నాడు అయితే తప్పే అన్న. వైఎస్ఆర్ పూర్తి చేసింది గినె చెప్పుకున్నాడు ఏందన్నా? జనం ఏమంటలేరా? ఎవరో చేసిన పనిని నేను చేశానని చెప్పుకోవడానికి కించిత్ సిగ్గుపడాలని మనం చేస్తున్నాం. ఆ సిగ్గు కూడా లేనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో పత్రికల్లో రాంచుకోవటం, ప్రకటనలు ఇచ్చుకోవటం చేస్తూ ఉంటే చాలా బాధ కలుగుతా ఉన్నది. సరే గాని మరి దేవాదుల ప్రాజెక్టు కట్టింది కదన్నా చంద్రబాబు? దేవాదుల ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా వెళ్ళారు. 2001లోనో ఎప్పుడో వెళ్ళి ఒక తాపీ మేస్త్రిని, ఒక శిలాఫలకాన్ని తీసుకువెళ్ళి హెలికాప్టర్లో వెళ్ళి శంకుస్థాపన చేసి బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టుకున్నారు తప్ప పూర్తి చేయనటువంటి పరిస్థితి. వారిని అయితే దేవాదుల కూడా ఆయన కట్టకుండా ఇడిచిపెట్టిండు అంటావు. పోనీ పులిచింతలు అయితే కట్టిండు కదన్నా, అసలు ఏమి కట్టలేదంటావు నువ్వు? చిత్రమైన విషయం ఏంటంటే పులిచింతలు కూడా మొన్న ప్రారంభించారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు కలాట. నేను అడుగుతా ఉన్నా, పులిచింతల ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పులిచింతల కోసం 100 కోట్లు 50 కోట్లు ఇలా కేటాయించి ఆఫీసు మాత్రం పెట్టి పనులు ప్రారంభించినటువంటి దశ కొన్ని సంవత్సరాలు చూశాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తరువాత మాత్రమే పులిచింతల్ని పట్టుదలగా పూర్తి చేసినటువంటి మహానుభావుడైన పాత ఇడిచిపెట్టానా? పోలవరం ప్రాజెక్టుగా అర్థం అంటున్నాడు కదా. పోలవరం ఏమిటి అన్యాయం అంటున్నా? పోలవరం ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు, అందరూ అంగీకరించినటువంటి ప్రాజెక్టు, నదుల అనుసంధానం చేసేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసినటువంటి దాన్ని పోలవరం ఇప్పుడు అప్పుడే కాదని చెప్పేసి పోలవరాన్ని పక్కనకు పెట్టి పట్టసీమ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఏంది పోలవరాన్ని పక్కకు పెట్టిండా? మరి పట్టిసీమ అయితే చేసిండు కదా. ఆ తర్వాత కొన్ని పట్టసీమ పూర్తి అయిందంటే పట్టసీమ పూర్తి కాకుండా నదులు అనుసంధానం అయిపోయినాయట. నిన్న పాపం చంద్రబాబు నాయుడు గారి అండ్ కంపెనీ వారందరూ కూడా ఆ నదులు అనుసంధానమైనటువంటి తీరు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ నీళ్ళల్లో మునిగి తేలుతున్నారు, కుంకాలు కొట్టుకుంటున్నారు, పసుపులు రాస్తున్నారు, ఆర్భాటాలు చేస్తున్నారు. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఏమిటి పార్ట్స్ అంతా ఏం చేస్తున్నారు? పట్టిసీమ కూడా కాలేదా? ఏందన్నా నువ్వు ఆయన గాలి మొత్తం తీస్తున్నావు? మరి అది కట్టక ముందుకే ఆఫీసర్లు గట్లెందుకు విడి చేస్తుండ్రు? మీరు పోలవరాన్ని పక్కన పెట్టారు, పట్టిసీమ మొదలెట్టారు. పట్టిసీమ అయినా పూర్తయిందా? పట్టిసీమ కాదట, అదేంటి తాడిపూడి. తాడిపూడి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చి దీనిలో పెట్టారట. నదులు అనుసంధానం అయిపోయింది హో అని పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. ఏమిటి ఇదంతా కామెడీ నాకు అర్థం కాల. గొప్పదీసి అసలు నదుల అనుసంధానమే కాలేదంటావా? అయ్యింది. నదుల అనుసంధానం కాలేదు, నిధులు అనుసంధానమయ్యాయి. ప్రభుత్వం నుంచి టీడీపీ ఆఫీసులోకి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోకి నిధులు ట్యాప్ లాగా అనుసంధానం చేసుకుని బొక్కాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నది మాత్రం సఫలమైంది. నిధుల అనుసంధానమా? నువ్వు అన్ని వెరైటీ జోకులు చెప్తావు. చంద్రబాబుని అసలు మెచ్చుకోవా? అయ్యింది. నాకు ఒకటి గుర్తొస్తుంది. 2004లో పిసి సర్కార్ అని చాలా మందికి తెలుసు, ఈజ్ ఎ గ్రేట్ మెజిషియన్, ఇంద్రజాలికుడు. ఆయన హైదరాబాద్ వచ్చి షో పెడితే ఎవరో మీలాంటి పత్రికా విలేకరు ఒక ఆయన అడిగాడు, సార్ మీరు బ్రహ్మాండమైనటువంటి ఇంద్రజాలికులు, మంచి మెజిషియన్, మిమ్మల్ని మించిన మెజిషియనే లేడండి అంటే, అలా అనకండి ఆయన, నన్ను మించిన మెజిషియన్ మీ తెలుగు గడ్డ మీదే ఉన్నాడు, ఆయనే చంద్రబాబు నాయుడు గారు అని. అరే మెచ్చుకున్నాడే గిదా గిట్లా మళ్ళా గాలి తీసుడా? సరేలేనా, ఉంటా మరి.